సమాజ స్థాపన కోసం అలనాడు బ్రహ్మనాయుడు చాపకుడు సిద్ధాంతాన్ని ఇప్పటికీ పల్నాడు ఉత్సవాలలో చేపట్టడం అభినందనీయమని పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణబాబు, పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు, మాచర్ల ఎమ్మెల్యే జూలకని బ్రహ్మానందరెడ్డి అన్నారు. పల్నాడు ఉత్సవాలలో భాగంగా 3వ రోజు మందపోరు కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన చాపకూడు కార్యక్రమంలో వారు ముఖ్య అతిథిగా పాల్గొని చాపకూడు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ మహోన్నత కార్యక్రమంలో నర్సరావుపేట శాసనసభ్యులు చదలవాడ అరవింద్ బాబు, పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు కొమ్మలపాటి శ్రీధర్, గన్నవరం శాసనసభ్యులు ఎర్లగడ్డ వెంకట్రావు, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఈ చాపకూడు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు నేలపైనే కూర్చొని సహంపక్తి భోజనం చేశారు. ఎంతో ఘన చరిత్ర గల పల్నాటి ఉత్సవాలలో ముఖ్యంగా చాపకూడు కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషించదగ్గ విషయమని ఈ సందర్భంగా వారు అన్నారు. ఈ కార్యక్రమంలో కారంపూడి సర్పంచ్ సరస్వతిబాయి బాలునాయక్, ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి, తహసీల్దార్ పుల్లారావు, పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు. సార్ ఒకసారి అందరి నుంచి చూస్తారా సార్? చాపకూడు అనే అంశాన్ని వందల సంవత్సరాలుగా చేస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఇలాగే కొనసాగుతుంది. అలాగే రెండోది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కట్టుబడినటువంటి సిద్ధాంతాలు వాళ్ళు ఇచ్చినటువంటి మాట కూడా ఇచ్చే విలువ కానీ అది పూర్తి సామాజిక శ్రేయస్సు ఈ ఉత్సవాల్లో ఎటువంటి ఇబ్బంది పోలీస్ అన్ని చర్యలు తీసుకుంటున్నారు. సాధారణంగా చాలా సంప్రదాయాలు ఇక్కడ స్వేచ్ఛా సమానత
అన్ని కులాలను సేకరించాలి. అదేవిధంగా అవసరమైతే ప్రభుత్వాన్ని ఇది ఒక ప్రభుత్వ పండుగగా తీసుకొని, జిల్లా పండుగగా తీసుకొని మనం ముందుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. దీని మీద ఒక పూర్తి స్థాయి చరిత్రతో బట్టి ఒక లెటర్ రాసి కలెక్టర్ గారి ద్వారా మన ప్రభుత్వానికి పంపించగలిగితే తప్పనిసరిగా పూర్తి స్థాయి న్యాయం ఈ పల్నాడు జరిగిద్ది అనేది నా అభిప్రాయం. సో తప్పనిసరిగా ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం ఈ యొక్క పల్నాడు చరిత్రని దశదశలో ఏర్పాటు అయ్యే విధంగా చూసాం. తప్పనిసరిగా మా శాసనసభ్యుల గారితో పాటు మా పార్లమెంటు శాసనసభ్యులు అందరూ, అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం పూర్తిగా దీనికోసం సహకరిస్తారని నేను ఆశిస్తూ మరి ఒక్కసారి జై చెన్నకేశ్వర. జిల్లా పార్టీ అధ్యక్షుల వారికి, డాక్టర్ మాణిక్యవర్మ ప్రసాద్ గారికి, సోదరులు ఎల్లపాటి వెంకటరావు గారికి, మన అప్రోపేట శాసనసభ్యులు అరవింద్ బాబు గారికి అందరికీ, అలాగే మీడియా మిత్రులకి ఇది 8 శతాబ్దాల చరిత్ర. పల్నాడు పౌరుషమే కాదు, పల్నాడులో నిజాయితీ కూడా ఒక మాట మీద కట్టుబడి ఆ రోజు లక్షల ఆస్తులు కూడా తెల్లగాయతం మీద రాసుకున్న చరిత్ర పల్నాడు. ఇక్కడ ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఏం జరుగుతూ ఉందంటే, మాట తప్పితే అది సివిల్ మ్యాటర్ క్రిమినల్గా మారుతుంది. దీన్ని ఈరోజు ఈ ప్రాంతంలో ఎదుర్కొంటున్న మేజర్ సమస్యలు ఏంటంటే, భూముల విషయంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇది లా అండ్ ఆర్డర్ సబ్జెక్టు DY సరే. ఎన్ని సంవత్సరాల క్రితం పల్నాడు అనేది సామాజిక న్యాయం చేసిన చరిత్ర పల్నాడులో. ఆ రోజు ఈ రోజుకి అమలు జరిగిన విధానాలు ఆ రోజు అమలు చేశారంటే 8 శతాబ్దాల క్రితం ఇక్కడ పల్నాడు వీరులు ఎంత గొప్పవారు, వాళ్ళ సంస్కృతి ఎంత గొప్పదో అనుకుంటున్నారు. దాన్ని ఆ వీరుల నృత్యార్థం ఈ రోజు వరకు కూడా ఇన్ని వందల సంవత్సరాలుగా కూడా మరి ప్రతి సంవత్సరం ఈ తిరునాళ్ళు జరుపుకోవడం జరుగుతుంది. మరి ఇక్కడ ఆయుధాలను మాత్రమే పూజిస్తున్నాం. అంటే ఆ వీరుల త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ మరి ఆయుధాలు పూజలు చేస్తున్నాం. మరి ఇంతకుముందు పెద్దలు ఎవరో చెప్పారు. ఇక్కడికి వచ్చాను కానీ నాకు పందిపెట్లు ఉన్నాయి. అప్పుడు 2011 అప్పుడు వచ్చాను. ఉత్సవాలు కాకుండా ఈ తిరణాలు చాలా ఎప్పుడో 700 సంవత్సరాలు పైబడి ఇప్పటి నుంచి ఒక వర్షంగా వస్తుందంటే అలాగే నా బ్రహ్మారెడ్డి గారు ఈయన ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తారని తెలుసుకుంటాను. అలాగే శ్రీశైలం ఒక ప్రాంతంలో మాత్రమే ఇటువంటి సంస్కృతి. ఇందాక కలెక్టర్ గారికి చెప్పాను, అన్ని విధాలుగా పల్నాడులో ఆ విధానం మొదటి నుంచి ఉంది. అలాంటిది మరి ఇక్కడ ఎంతోమంది దగ్గర నుంచి ఎంతోమంది కవులు మహానుభావులు కూడా వచ్చారు. శ్రీనాథ మహాకవి ఇక్కడికి వచ్చాడు. వచ్చినప్పుడు చిన్న చిన్న రాళ్ళు, చిల్లర దేవుళ్ళు, సద్దజొన్న గుళ్ళు, నాకు లేటి నీటి నాపరాడు, సద్దజొన్న గుళ్ళు, సబ్బంబులు తేడు, పలనాటి సీమ పల్లెసీమ అని చెప్పి ఆయన వాపోయాడు. ఎందుకంటే అవసాన దశలో ఆయన ఇక్కడికి వచ్చాడు. అలాగే అదే అవసాన దశ ఈ రోజుకు కూడా కొనసాగటం పల్నాడు పల్లెల్లో అనేది దురదృష్టం. అందుకే నేను చాలా సందర్భాల్లో మా పార్టీ మీ పార్టీ అనేది లేకుండా ఆ స్వపక్షంలో కూడా నేను పోరాడుతూనే ఉంటాను ఎప్పుడు కూడా. ఇది వెంటిలేటర్ మీద ఉన్న కేసు ఈ పల్నాడు ప్రాంతం అనేది. దీన్ని పరిరక్షించాలి. ఒకరికి ఆక్సిజన్ కట్టాలా, ఒకరికి సెలైన్ కట్టాలా, ఒకరికి వెంటిలేటర్ కట్టాలా, ఒకరికి మాత్రలు, ఒకరికి ఇంజక్షన్. అలాంటి వెంటిలేటర్ మీద ఉన్న కేసు ఈ పల్నాడు. కాబట్టి ఈ పల్నాడు ప్రాంతాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద, అధికారుల మీద ఉందని చెప్పేసి సందర్భంగా ఈ రోజుకి వెనుకబడిన తండాలు, మరి వైద్యానికి దూరంగా ఎక్కడో మరి అడవుల్లో బతుకుతున్న వాళ్ళ సమాజం కూడా ఈరోజు
అటువంటి ప్రాంతం ముందుకు తీసుకుపోవాలి. ఇక్కడ కక్షలు కార్పణ్యాల పట్ల నాకు ఆసక్తి. 60 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం. మా నాన్నగారు ఎమ్మెల్యేగా చేశారు, అమ్మగారు ఎమ్మెల్యేగా చేశారు. ఆస్తులు పోగొట్టుకున్నామే తప్పితే ఎక్కడ సంపాదించాలని ఆలోచించాలి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఒకటే ఆలోచన. అందులో మరి నాకు పెద్దలు కృష్ణదేవరాయలు గారు కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారు కూడా అదే ఆలోచనతో పనిచేస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ పల్నాడు ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో నిలుపుతున్నా సరే నేను వెళ్ళి ఈ ప్రాంతాన్ని అభివృద్ధికి కృషి చేస్తాను. పల్నాడు సుఖశాంతులతో ఉండాలని చెప్పి అభిలషించే వ్యక్తిగా, కుటుంబంగా నేను మీ అందరికీ కూడా తెలియజేస్తాను. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఎమ్మెల్యే పార్లగడ్డ గారికి, ఎమ్మెల్సీ గారికి, అలాగే అధ్యక్ష గారికి అందరికీ స్వాగతం. ఇంత మంచి సాంప్రదాయం మన తెలంగాణలో 100 సంవత్సరాలుగా ఉంది. ఆ రోజుల్లోనే మత సామరస్యాలకు భావాన్ని తీసుకొచ్చి అందరూ సమానమైన భావంతో బ్రహ్మనాయుడు గారు చేశారు. దాన్ని ఇప్పటికీ మన పల్నాడు సంప్రదాయంగా మనం కొనసాగించడం సంతోషం. రాబోయే రోజుల్లో ఇంకా మనం దీన్ని ప్రజలకు తీసుకుని వెళ్ళి అందరూ సమానమైన భావన అంతా తీసుకురావాలని కృషి కోరుకుంటా ఉన్నాం. ఎమ్మెల్యే గారు మాట్లాడినట్టు ఆర్థికంగా ఒక రకంగా వాటికి ఫైనాన్షియల్గా వెనకబడ్డామే కానీ నేను మిగతా మానవత్వ పరంగా కానీ మిగతా సామరస్య పరంగా కానీ మిగతా అంశాల్లో పల్నాడు జిల్లాకి ముందే ఉంటుందని చెప్పారు. ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతానికి ఇంకా అభివృద్ధి జరగాలని ఉండాలని తీసుకుంటే